తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు. రేషన్ కార్డుల మంజూరుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం వాటి విధి విధానాలను పరిశీలిస్తోంది. కుటుంబాల ఆదాయ పరిమితిని బట్టి కార్డులు ఇవ్వాలా లేదా అన్న యోచనలో ఉంది. అయితే ఆదాయ పరిమితిని తగ్గించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే చాలా మందికి తెల్ల రేషన్ కార్డు చుక్కలు చూపించడం ఖాయంగా తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 రకాల ఆదాయ పరిమితుల బట్టి రేషన్ కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న తరుణంలో ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు. నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను ఉపసంఘానికి అందజేయగా దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రేషన్ కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ హెల్త్ కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులను చేయాలని యోచిస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంతవరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకి ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్ కార్డులుండగా వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులకు 6 కిలోల బియ్యం, అందులో కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు రూపొందించబోయే విధి విధానాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.